ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ తీసుకుంటారండి. తీసుకోవాలి. ఇలా మనం కుట్టేటప్పుడు కూడా క్లాత్ అనేది క్రాస్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు 10.5 హాఫ్ ఇంచ్ కలిపితే 11 ఇంచెస్ నెక్ ఉంటుంది వీళ్ళది నార్మల్గా, కానీ ఇంత అవసరం లేదన్నారండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకొని ఈ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్, 5 ఇంచెస్లో 2.5 ఇలా గీసుకొని డైమండ్ షేప్ అండి. నెక్ 2.5 ఇలా ఇక్కడ నెక్ వస్తుంది, ఇక్కడ ఉక్కు వస్తుంది. ఇది బ్లౌజ్. ఇక్కడ వచ్చి హాఫ్ ఇంచు పైకి క్రాస్ ఇలా మార్జిన్ కొట్టాలండి. ఇలా మార్జిన్ తీసుకున్న తర్వాత మనం డాట్స్ కుట్టాలి కదా. డాట్స్ వెడల్పు కానీ పొడవును కానీ మనం తీసుకునే నెక్ను బట్టి, మనం కట్ చేసే డిజైన్ను బట్టి పొడవు వెడల్పు అనేది మారుతుందండి. వెడల్పు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం తీసుకునే భాగము, డాట్ సైజు కాదు. డాట్ పొడవు అంటే డాట్ పొడవే. వెడల్పు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం తీసుకునే క్లాత్ సైజు మారుతుంది. 4 నుంచి ఇది హై నెక్ లాగానే వస్తుంది కదండి, బోట్ నెక్. ఇదంతా క్లాతే ఉంటుంది కాబట్టి పొడవు కూడా 4 ఇంచెస్ తీసుకుందాము. 1 ఇంచ్ వెడల్పు, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుందాము. ఇక్కడ నెక్ అనేది కుట్టేటప్పుడు వేసామండి. కట్ చేద్దాము కుట్టిన తర్వాత. క్లాత్ ఈ చివరి భాగానికి వేద్దామండి. ఇప్పుడు దీని మీదే సేమ్ మెజర్మెంట్ ఉంటుందండి. నెక్ పొడవు ఒక్కటి చేంజ్ అవుతుంది. 4 ఇంచెస్ తీసుకుందాం నెక్ పొడవు.
మార్జిన్తో కట్ చేస్తున్నాం కదండి, 4 ఇంచెస్ ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు 8 ఇంచెస్ పెట్టుకుందామండి. నార్మల్గా మనకు సేప్ పట్టి ఎంత వస్తుందండి, ఇక్కడ 2.5 వస్తుంది. బ్లౌజ్ కింది బాగా 2.5 3 ఇంచెస్ వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. నేను 2.5 తీసుకుంటున్నా, 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ గీద్దాము. ఈ క్లాత్ తీద్దామండి. ఇక్కడ నెక్ అనేది మనం మార్క్ చేసుకుందాము. ఇలా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు అండి. బోట్ నెక్ సేమ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం 2 ఇంచెస్ మార్జిన్ వచ్చింది కదండి. ఇక్కడ మనకి 2 ఇంచెస్ మార్జిన్ వచ్చింది ఆల్రెడీ కటింగ్లోనే. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది కదండి, ప్రిన్సెస్ కట్ చేసినప్పుడు ఇక్కడ క్లాత్ పోతుంది కదా, అందుకోసం మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. మళ్ళీ ఒక 2 ఇంచెస్ 1/2 ఇంచెస్ స్టిచ్చెస్కి, అంటే 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ కూడా రౌండ్ గీయాలండి కొంచెం, ఎందుకంటే మనకు అంత అవసరం లేదు కదా. ముందు ఎక్స్ట్రా ఎక్కువ వచ్చినా కూడా క్లాత్ అనేది చాలా పట్టేసినట్టుగా ఉంటుంది.
4.5 ఇంచు మార్జిన్ చేసుకోవాలండి ఈ షోల్డర్ మధ్య భాగం నుంచి. టెన్ అండ్ హాఫ్ మనం మిడిల్ సెంటర్ పాయింట్ అండి. ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ వస్తుంది కదా మిడిల్, ఈ పార్ట్ అనేది ఇలా చూసుకోవాలి. ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అండి. ఇప్పుడు ఇది కాదండి, ఇది వేరే దేనికో పెట్టాను. ఇది సెంటర్ పాయింట్ 1 ఇంచ్ కదండి. ఇలా గీసుకుంటే సరిపోతుంది. ఇది కాదు. ఇప్పుడు మనము కట్ చేసుకోవాలండి. ఇలా 2 సమానంగా చూసుకొని ఇక్కడ మార్క్ చేయాలండి. ఇలా మార్క్ చేసుకొని ఇలా కట్ చేద్దామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్కి ఇక్కడ చిన్న డ్రాప్ లాగా వస్తుందండి. ఇట్లా ఇది మనం క్యాన్వాస్తో నెక్ వేస్తాం కదా, అప్పుడు చూద్దామండి. ఇప్పుడు నెక్ కట్ చేయట్లేను. ఫ్రంట్ భాగం బ్యాక్ సైడ్ 2 కట్ చేసినాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము. ఈ సైడ్ క్లాత్ ఉంది కదండి, ఇందులో నుంచి మనం హ్యాండ్స్ తీద్దాము. హ్యాండ్ వచ్చి 5.5 రావాలండి పొడవు. ఇప్పుడు ఇక్కడ చివర మనం ఫస్ట్ అయితే మార్జిన్ కొడదాము.
పావించు పైపింగ్ వేస్తా అండి చేతులకి, పావించి కింది భాగము ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 రావాలి. తర్వాత 1/2 ఇంచు మార్జిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసుకోవాలండి. హ్యాండ్ ఇచ్చిన సైజ్ కంటే హ్యాండ్ సైజు 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటుందండి. ఇది 5 ఇంచెస్ ఉంది, 5.5 పెట్టమన్నారు. ఇలాగ వస్తుంది. ఈ బ్లౌజ్ కంటే కొంచెం లూజ్ పెట్టాలి, అందుకనే నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అండి. కొంచెం జాగ్రత్తగా ఓపిక్గా కుడితే బ్లౌజ్ చక్కగా వస్తుందండి. ఇలా కొలిసి అలా కొలిసి ఇక పొద్దుగుకులు మనం బ్లౌజే కొలవాల్సి వస్తుందండి. బ్లౌజ్ అవుతుంది. మనకి వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేస్తే 4 మడతలు, 2 మడతలతో చేస్తే 4 మడతలు వస్తాయి. ఇలా వేస్తే జాయింట్ పడుతుందండి. హ్యాండ్కి ఇలా జాయింట్ పడుతుంది. క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు 2 సైడ్స్ బార్డర్ తీసుకున్నాం అనుకోండి, షార్ట్ హ్యాండ్ కదా, సరిపోతుంది. జాయింట్ వేయాల్సిన అవసరం రాదు. ఇలా ఫోల్డ్ వేసుకోవాలండి మడత. ఇలా వేసుకొని ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు క్లాత్ ఉంది కదండి, ఇలా పెట్టి చూసుకోవాలి. పెట్టి చూసుకున్నప్పుడు మనకు క్లాత్ సరిపోయింది అంటే ఓకే, కట్ చేసుకోవచ్చు. ఇలా వేసి ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ కట్ చేసినామండి క్లాత్. ఇప్పుడు ఫ్రంట్ భాగం కట్ చేయాలి. ఫ్రంట్ భాగానికైతే కంపల్సరీ ఈ జాయింట్ భాగం అనేది రావాలి. ఎందుకు అంటే మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకొని అయినా ఫస్ట్ మనం ఫ్రంట్ కట్ చేసుకోవాలి. నాకు క్లాత్ సరిపోతుంది కాబట్టి నేను బ్యాక్ కట్ చేసిన. ఇది బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ఓపెన్ రావద్దు కాబట్టి మనం ఫ్రంట్ సైడ్ జాయింట్ ఉండేలాగా చూసుకోవాలి. క్లాత్ ఇలా పెట్టుకొని చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు కట్ చేద్దాము.
ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఈ ముందు భాగాలు, ఇది వెనక భాగం, ఇది హ్యాండ్. ఓకే, బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో పెడతాను, లైవ్లో చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకుందామండి. క్లాత్ ఇలా 2 మడతలతోటి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్జిన్ గీద్దామండి. ఇది సమానంగా ఉంటుంది ఉండదు, అందుకని ఒక పావు ఇంచ్ అంత ఇట్లా మార్జిన్ గీసుకుంటే క్లాత్ అనేది కింది వైపు నుంచి సమానంగా వస్తుంది. ఈ లైన్ పైనుంచి మనం మెజర్మెంట్స్ తీసుకుందామండి. బ్లౌజ్ లెంత్ వచ్చి 14.5 ఉంటుందండి. పదిహేను తీసుకోవాలండి బ్లౌజ్ లెంత్. ఇలా ఇక్కడ లైన్ గీసుకొని ఇందులో 1/2 ఇంచ్ మెజర్మెంట్తోనే ఇలా మార్జిన్ తోటి నేను కట్ చేస్తున్నాండి. కింది భాగాన పావు ఇంచు చాలండి, ఎందుకు అంటే పైపింగ్ వస్తుంది. ఈ నుంచి ఇడికి కొలుసుకుంటే 14.5 ఉంటుంది చూడండి. ఇక్కడ షోల్డర్ సైజ్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ లైన్ గీద్దామండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 అండి. 2 ఇంచెస్ 9.5లో 3/4 ఇంచు డాట్స్ కోసము, 2 ఇంచెస్ మార్జిన్ అండి. ఈ 9.5 వదిలేసి ఇక్కడ మార్క్ చేసుకుందామండి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు షోల్డర్ సైజు 14 ఇంచెస్, 14లో భాగం 7, మార్జిన్ స్టిచెస్కి హాఫ్ 7.5. 7.5 నుంచి మనం సంక డౌన్ చేసుకోవాలండి. సంక డౌన్ వచ్చి 7 ఇంచెస్ పెట్టుకుందాము. 7 పైన మార్జిన్ వస్తే 7.5 అవుతుందండి. ఇక్కడ 3/4 ఇంచు తీసుకుందాము. 3/4 ఇంచు నుంచి మనం ఇలా సంక డౌన్ అనేది రౌండ్ అనేది తీసుకోవాలండి. సంక రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బోట్ నెక్ తీసుకుందామండి. బోట్ నెక్ కట్ చేసుకోవడానికి, బ్లౌజ్ కుట్టడానికి, కట్ చేసుకోవడానికి షోల్డర్ సైజు కంపల్సరీ అండి.
షోల్డర్ ఎంత వస్తుందో అంత పెట్టేసుకోవాలి. ఏమాత్రం తగ్గించినా బ్లౌజ్ అనేది భుజాలు ఎక్కుతుంది, సెట్ అవ్వదండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుందామండి. 1/2 ఇంచు కుట్లది, 2.5 నెక్. ఇక్కడ వచ్చి 3/4 ఇంచు తీసుకుందామండి.